వితంతువులకు ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. కనీసం వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి కానీ, ఒక సబ్బు తెచ్చుకోవడానికి కానీ, ఇంత నూనె కొనుక్కోవడానికి కానీ సరిపోతుందా శ్రీహరి గారు? అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈ రోజు ఉన్న ఈ వితంతు పెన్షన్లను, అదేవిధంగా ఈ వృద్ధుల పెన్షన్ను 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు చేసి తీరవలసిందే అని స్పష్టంగా ఆనాడు మేనిఫెస్టోలో పెట్టించిన వ్యక్తి మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొత్తంగా వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, నేతకు, అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్స్కి సంబంధించి 29 లక్షల పెన్షన్లు ఉండేది తెలంగాణ ప్రాంతంలో. ఆ 29 లక్షల పెన్షన్లకు గాను ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము 850 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది. కానీ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దాదాపు 37 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు, వితంతువులకు, నేత, గీత, ఎయిడ్స్ పేషెంట్కు, వికలాంగులకు అందరికీ కలిపి 37 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 37 లక్షల పెన్షన్ల మీద సాలిన 4000 కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి, 850 కోట్లు ఎక్కడ, 4000 కోట్లు ఎక్కడ, ఎన్ని అంతలు పెన్షన్ను పెంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదో, ఏ రకంగా పేదవారికి ఉపయోగపడుతున్నదో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మేనిఫెస్టోలో లేని విషయాలు, వారికి తెలంగాణ ప్రజల బ్రతుకులు తెలిసిన వ్యక్తి, తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మేనిఫెస్టోలో లేకుండా వారికి నిజ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి ఉత్పన్నమైందే, అందులో నుంచి ఉద్భవించిందే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. పేద ఇళ్లలో, పేద కుటుంబాలలో ఆడపిల్ల పుడితే కుటుంబాలు కృంగిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. చివరికి కొన్ని తండాలలో, కొన్ని గ్రామాలలో, కొన్ని పల్లెల్లో ఆడపిల్ల పుట్టగానే హాస్పిటల్లో వదిలేసిపోతున్న ప్రయత్నాలు, ఆడపిల్ల పుట్టగానే అన్ని వేసుకుంటున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తున్నాం. ఇది చూసి చెల్లించిన మన ముఖ్యమంత్రి తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ బిడ్డ పుట్టిన నాటి నుండి పెరిగి పెద్దదై పెళ్లి చేసుకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. వాళ్ళకు నేను కన్న తండ్రిగా ఉంటానని చెప్పి ప్రకటించి ఇవాళ కళ్యాణ లక్ష్మిని తీసుకొచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని చెప్పి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నారు. ఇవాళ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలకు షాదీ ముబారక్ పేరు మీద, ఎస్సీలకు, ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇప్పటికే 25,000 పేద బిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలలో వివాహాలు జరిగితే పెళ్లికి ముందే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక ప్రస్తావన వచ్చింది. ముఖ్యమంత్రి గారిని కలెక్టర్లు అడిగారు, సార్ మనం పెళ్ళైన తర్వాత ఆ యొక్క ఆర్థిక సహాయం అందజేస్తున్నాం, అలా కాకుండా పెళ్లికి ముందే ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందంటే మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కాబట్టి ఒకే ఒక్క మాట చెప్పాడు, పెళ్లికి 17 రోజుల ముందు వాళ్ళకు ఆర్థిక సాయం అందజేయాలి. వాడు అప్పులు చేసి పెళ్లి చేయడం కాదు, మనం ఇచ్చిన డబ్బుతో వాడు పెళ్లి చేయాలని చెప్పి అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ చర్చకు వచ్చింది. మేనిఫెస్టోలో నేను మాట్లాడుతున్నప్పుడు సార్ చెప్పారు 3 ఎకరాల భూమి ఉంటేనే ఆ యూనిట్ వయబుల్ అవుతుంది, వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది, ఆయన కాళ్ళ మీద నిలుపుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తే నేను అన్నాను, సార్ 3 ఎకరాల భూమి ఇవ్వాలి అంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్నదేమో, మనం ఇవ్వగలుగుతామో లేదు అని అన్నాను. కాదు శ్రీహరి, 10 గుంటలో, 5 గుంటలో, 15 గుంటలో, 20 గుంటలో, ఎకరమో 2 ఎకరాలు ఇచ్చి, అది కూడా వ్యవసాయ యోగ్యంగాని భూమి, ఎక్కడో చెట్లు గుట్టలు ఉన్న కాడ ఇచ్చి, వ్యవసాయ నీటిపారుదల సౌకర్యం లేని భూమి ఇచ్చి వాళ్ళను, ఆ దళితులను వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని మనం కోరుకుంటే, మనం ఆశిస్తే అది ఎట్లా సాధ్యమవుతుందని చెప్పారు. అందుకని వారు చెప్పారు వ్యవసాయ యోగ్యమైన భూమి
అది కూడా సాగునీటి ఉన్న భూమి. అవసరం అనుకుంటే మొదటి సంవత్సరం పెట్టుబడి మనమే పెట్టి ఆ 3 ఎకరాల భూమిని ఉపయోగంలోకి తెచ్చి ప్రతి దళితుడిని కూడా తన కాళ్ళపైన తాను నిలబడేట్టుగా చేయడమే నా ఉద్దేశం అని చెప్పారు. వారు ఒక మాట కూడా అన్నారు, ఎన్ని లక్షల మందికి ఇస్తామనేది ముఖ్యం కాదు, ఎన్ని లక్షల మందికి ఇచ్చినా మనం ఇచ్చే ప్రతి పథకం కూడా ఉపయోగించుకొని ప్రతి దళితుడు ఆర్థికంగా ఎదిగి పైకి రాగలిగితే అంతకంటే సంతోషం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అన్నిటికంటే నాకు చాలా సంతోషించిన విషయం, ఉదయం ఈటెల రాజేందర్ గారిని చాలా గొప్పగా సారు వారి గురించి చెప్తుంటే నాకు నిజంగా గర్వంగా కూడా అనిపించేది. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మేము చదువుకున్న రోజులలో ముక్కిపోయిన బియ్యం అన్నం, అంతకు కాకపోతే పురుగులు పడ్డ అన్నం, పప్పు చారని పిలువబడే నీళ్ళ చారుతో మేము అన్నం లేదు. అలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఏదో కష్టపడి చదువుకొని ఇక్కడ కనుక వచ్చాం. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇవాళ గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న దాదాపు 30 లక్షల మంది బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎదగాలంటే ఈ ముక్కిపోయిన బియ్యం తింటే వాళ్ళు ఎదగలేరని గ్రహించి కేసీఆర్ మనవడు కవిత కొడుకు కేటీఆర్ కొడుకు హరీష్ రావు బిడ్డ ఏ సన్న బియ్యం అయితే తింటున్నారో ఇవాళ పేద బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే సన్న బియ్యం తింటున్నారని చెప్పి సందర్భించారు. అది ఒక పాలకుడికి ఉండవలసిన ఆలోచన, అది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన ఆలోచన, ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన ఆలోచన. ఎవరైనా దేశంలో ఇలాంటి పథకాన్ని తీసుకొస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ దళితులకు 30 లక్షల మంది బిడ్డలు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం భోజనము సన్నబియ్యంతో పెట్టడం ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక ఇంపాక్ట్ స్టడీస్ నేను చేపించాను. సన్నబియ్యం పెట్టడం ద్వారా పాఠశాలల్లో ఏమైనా హాజరు పెరిగిందా అని చూస్తే 10% హాజరు పెరిగింది సార్. సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి పాఠశాలల్లో హాజరు పెరిగింది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఆ రకంగా పేద ప్రజల గురించి సమస్యల గురించి అర్థం చేసుకున్న వ్యక్తి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇవాళ మనకు షెడ్యూల్ కులాల సంక్షేమం కొరకు, షెడ్యూల్ తెగల సంక్షేమం కొరకు, వాళ్ళ సమగ్ర అభివృద్ధి కొరకు మనం ఎస్సీపీ మీద టీపీ పైన మనం ఒక చట్టం చేశాం. చట్టంలో తమాషా పద్ధతి పైన షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల జనాభా ప్రాతిపదిక పైన ప్లాన్ బడ్జెట్ కేటాయించాలని మనం చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో యథావిధిగా దాన్ని అడాప్ట్ చేసుకొని ఇవాళ మన రాష్ట్రంలో ఎస్సీపీ కింద 8,089 కోట్లు, టీఎస్పీ కింద 5,500 కోట్లు, దాదాపు 13,589 కోట్ల రూపాయలను ఈ వచ్చే సంవత్సరం 2015-16లో మనం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అభివృద్ధి పైన ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల సమగ్ర అభివృద్ధికి అనేక పథకాలను రచించుకొని ముందుకు వెళ్ళాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక విషయం చెప్పారు. ఈ రోజు ఉన్న షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల పథకాలు వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. వాళ్ళకి ఇచ్చే యూనిట్ కాస్ట్ సరిపోవడం లేదు. ఆ యూనిట్ కాస్ట్ పెంచవలసిన అవసరం ఉన్నది. పథకాలను కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పరంగా లబ్ధి పొందే ప్రతి దళిత బిడ్డ, ప్రతి దళిత నిరుద్యోగి ఆ పథకాన్ని అందిపుచ్చుకొని తన కాళ్ళపైన తాను నిలబడి ఇంకా 10 మందికి సహాయపడే విధంగా, 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా మన పథకాలు ఉండాలి. దాన్ని మళ్ళీ మీరు అవసరమైతే తిరిగి రచన చేయమని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒక్కసారి మనందరం కనుక ఆలోచిస్తే ఇవాళ పెన్షన్ల విషయంలో, అదేవిధంగా సన్న బియ్యం విషయంలో, అదేవిధంగా సబ్సిడీ బియ్యం విషయంలో కనుక ఒక్కసారి ఆలోచిస్తే సార్, నేను ఈ మధ్యన మండలాలు తిరిగినప్పుడు మిషన్ కాకతీయ కార్యక్రమంలో మేము కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ మండలంలో ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారో కూడా సమాచారం తీసుకుంటున్నాం. ఏ మండలానికి వెళ్ళినా యావరేజ్గా 10,000 పెన్షన్ల కంటే తక్కువ లేవు సార్. యావరేజ్ చెప్తున్నాను నేను. పెద్ద మండలం అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, చిన్న మండలం అయితే కొంచెం తక్కువ ఉన్నది. కానీ ప్రతి మండలంలో 10,000 పెన్షన్లు ఇస్తున్నాం.
అంటే దాదాపుగా ఒక నియోజకవర్గానికి సాలీన అంటే నెలకు దాదాపుగా 50,000 నుంచి 65,000 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే ఆ మండలంలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న దాదాపు సగం కంటే ఎక్కువ కుటుంబాలను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకుంటున్నదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి అడవులన్నీ ధ్వంసం అయిపోయినాయి, అడవులన్నీ నాశనం అయిపోయినాయి, గిరిజనుల బ్రతుకులు ఆగమైపోయినాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, హరితహారం అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ హరితహారం ద్వారా గ్రీనరీ పెంచడమే కాకుండా యొక్క బ్రతుకులను బాగు చేయాలనే రహస్యం కూడా దాంట్లో దాగి ఉంది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా వాళ్ళ జనాభా ఆధారంగా 12% రిజర్వేషన్ కల్పించడానికి చెల్లప్ప కమిటీని వేశారు. ఆ చెల్లప్ప కమిటీని మీదకి రాగానే గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వెనుకబడిన తరగతుల సంక్షేమం ఉన్నది. మొట్టమొదటిసారిగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి మన రాష్ట్రంలో దాదాపు 2,200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఏదో ఫాస్ట్ పథకం అన్నారు, ఏదో విద్యార్థులందరినీ ఆగం చేస్తున్నారు, బీసీలను అన్యాయం చేస్తున్నారని చెప్పి మాట్లాడింది. వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో చదువుకోవాలని తపన పడుతున్న, ఆర్థికంగా వెసులుబాటు లేని ప్రతి పేద విద్యార్థికి కూడా ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళందరినీ కూడా మరి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ను యథావిధిగా యథాతథంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. సార్, నేను మీకు ఒక చిన్న విషయాన్ని మీ దృష్టిలో ఉన్నది, కానీ నేను మీ దృష్టికి ఈ యొక్క ప్లీనరీ సందర్భంగా తీసుకురావాలని అనుకుంటున్నాను. ప్రధానంగా షెడ్యూల్ కులాల కేటగరైజేషన్ కావాలి అని చెప్పి షెడ్యూల్ కులాల వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. మాదిగ దండోరా అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నది. ఆ మాదిగ దండోరాకు మీరు అండగా ఉన్నారు, షెడ్యూల్ కులాల కేటగరైజేషన్కు మీరు మద్దతు పలికారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వల్ల దానికి చట్టబద్ధత లభించక అది అమల్లోకి రావడం లేదు. ఎవరు అడగకముందే మీరు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ మొట్టమొదటిసారిగా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. సార్, మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, ఇది చాలా న్యాయమైన డిమాండ్ సార్. దీనికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉన్నది. నేను మాదిగా ఉపకులాల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్. మీరు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి దీనికి చట్టబద్ధత కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా మీ నాయకత్వంలో తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా నేను మనసున్న మన ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ బ్రతుకులు మీకు తెలియంది కాదు సార్. మీరు అనేక సందర్భాలను కూడా చెప్పారు. ఇవాళ ఒక పల్లెటూరుకు వెళ్ళి ఒక రసపడక మీద కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఈ గ్రామంలో ఉన్న పేదవాడేవాడని మనం కనుక అడిగితే ప్రతి వాడు ఏ రకమైన సంకోచం లేకుండా మాదిగా ఇక్కడున్న మాదిగోళ్ళు, ఇక్కడున్న మాలోళ్ళు, ఇక్కడున్న ఉపకులాలు, డక్కలోడు, సింధోడు, బయలోడు అని చెప్తారని చెప్పి మీరు అనేక సందర్భాల్లో మాకు చెప్పారు సార్. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. దీన్ని కూడా మీరైతేనే ఇది సాధ్యమవుతుందనే నమ్మకం కూడా నాకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పేద పిల్లలందరికీ ఉచిత విద్యను అందించడం గొప్ప కాదు, నాణ్యతతో కూడిన విద్యను అందించాలని చెప్పి కేసీఆర్ గారు KG to PG అనే ఒక కార్యక్రమానికి మేనిఫెస్టోలో అవకాశం కల్పించడం జరిగింది. దానిపైన అనేక రోజులు మేము తర్జన పడ్డాం. ఏ రకంగా KG to PG అమలు చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక స్కీమ్స్ ద్వారా కొత్త పథకాల ద్వారా ఇవాళ విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ అందుబాటులోకి వచ్చే విద్య కాదు, పేద విద్యార్థుల మధ్య, ఉన్నవారి పిల్లల మధ్య స్టాండర్డ్స్లో గ్యాప్ వస్తున్నది. వాళ్ళ విద్యా ప్రమాణాల్లో వీళ్ళ విద్యా ప్రమాణాల్లో తేడా ఉంటున్నది. ఈ తేడాన్ని కనుక మనం తొలగించకపోతే, పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించకపోతే
మళ్ళీ వాళ్ళకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నాతోని మా మీటింగ్లో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. సార్ 2 నిమిషాలు అయిపోయింది సార్. అంటే మా సంక్షేమం పేదవాళ్ళ ఇష్యూ సార్. మీరు మనసున్న మహారాజు కాబట్టి మీకు చెప్పుకోవాలని మా ఆలోచన సార్. సార్ సార్ పిల్లలందరూ కూడా ఆలోచిస్తున్నారు సార్. ఏ రకంగా అది రాబోతున్నదని అనుకుంటున్నారు. నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మేము కూడా విద్యాశాఖలో కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం. తొందరపడి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. అందరితో మాట్లాడిన తర్వాత, అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత తప్పకుండా అది ఫలప్రదం అవుతుంది, జయప్రదం అవుతుంది, పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే కనీసము మనం ఈ KG to PGని ఈ రాష్ట్రంలో ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పైన సంక్షేమ కార్యక్రమాల పైన సమైక్యాంధ్రులు తెలిసిన ముఖ్యమంత్రి 27,000 కోట్ల రూపాయలు సంక్షేమం పైన ఖర్చు పెడుతున్నారంటే ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నేను ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పద్ధతులను, సంక్షేమ పథకాలను మీరు బలపరచవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.